ముగ్గురు ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్లో ముగ్గురు ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో చెప్పాలి అనుకుంటున్నాను. ఆ ముగ్గురిలో అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ నేను అమ్మాయి గురించి చెప్తున్నాను. ఒక అమ్మాయి వచ్చేసి మంచి టాలెంటెడ్ పర్సన్, ఎప్పుడు చూసినా చదువుతూనే ఉంటది. అండ్ రెండో అమ్మాయి వచ్చేసి చదువులో మొద్దు, గాలికి తిరుగుతూ ఉంటది, చదువుకోవాలి కాబట్టి చదువుకుంటుంది అంతే. అండ్ మూడో అమ్మాయి వచ్చేసి ఎప్పుడు అబ్బాయిల గురించే మాట్లాడుతూ ఉంటది. ఇలాంటి క్వాలిటీస్ ఉన్న ఫ్రెండ్షిప్ కి నేను చెప్పే ఈ సామెత కరెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. కూసే గాడిద వచ్చేసి మేసే గాడిదని చెడగొట్టిందంట. విన్నారా ఈ సామెత? ఎక్కువగా మన పేరెంట్స్ చెప్తూ ఉంటారు మనతో. అబ్బే వాళ్ళు చెప్పినప్పుడు మనకేం అర్థం కాదు, ఎప్పుడైతే మన గ్రాడ్యుయేషన్ అయిపోయినాక జాబ్లెస్ గా ఉంటాం కదా, ఆ డేస్ లో అర్థమవుతుంది మనకి. అది ఎలాగో చెప్పనా? ఫస్ట్ అమ్మాయి బాగా చదువుతుంది అని చెప్పాను కదా, వీరిద్దరు వచ్చేసి నువ్వు చదువుతున్నావా, అంతేలే టాపర్ అయిపోదామని ఆయన చెప్పేసి ఏవేవో అన్వాంటెడ్ మాటలన్నీ చెప్పేసరికి ఆ అమ్మాయికి చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. బట్ తన ఫ్యామిలీ చాలా అంటే చాలా పూర్. వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ అయితే కొంచెం పర్లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇలాగా ఆ అమ్మాయిని కూడా చెడగొట్టేశాక వాళ్ళకైతే తృప్తిగా ఉంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి, మీ ఫ్యామిలీ ఎలా ఉంది, మీరు ఫస్ట్ అర్థం చేసుకొని వాళ్ళ మాటలు వినాలా, వాళ్ళనే పక్కన పెట్టేయాలా ఫస్ట్ చూడండి. ఇది రియల్ గా నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ లైఫ్ లో జరిగింది. తను చాలా అంటే చాలా బాగా చదువుతుంది. ఎప్పుడైతే 11th స్టాండర్డ్ కి వచ్చిందో మార్క్స్ అనేవి ఒక్కసారిగా తగ్గుతూ వచ్చేసాయి. మేమేమనుకున్నాము, ఓ టఫ్ గా ఉందిలే తనకి అనుకున్నాము. ఏకంగా తనకి ఇంటర్లో చాలా అంటే చాలా తక్కువ మార్క్స్ వచ్చేసాయి. ఇంకా మేము అడిగేసరికి తను చెప్తుంది, మా ఫ్రెండ్స్ ఇలా అన్నారు, అందుకే నేను చదువు మీద ఫోకస్ చేయలేకపోయాను అని. అలాగా మేమైతే వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పి బాగా వార్నింగ్ ఇచ్చేసరికి తను వాళ్ళని దూరం పెట్టేసింది. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో చెప్పనా? వాళ్ళలో ఒక అమ్మాయికి అయితే మ్యారేజ్ అయిపోయింది, బీటెక్ ఫెయిల్ అయిపోయి. ఇంకొక అమ్మాయి అయితే నాన్ ఐటీలో వర్క్ చేసుకుంటూ ఉంది. ఇప్పుడు నా సిస్టర్ వాళ్ళ ఫ్రెండ్ ఎలా ఉందో చెప్పనా? టాప్ ఎంఎన్సీ కంపెనీలో హై ప్యాకేజ్ తీసుకుంటూ లైఫ్ ని మంచిగా లీడ్ చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ కూడా మంచిగా చూసుకుంటుంది. సో అర్థమవుతుంది కదా మీకు, ఏ ఏజ్ లో ఏది చెయ్యాలో అదే చెయ్యండి. లైఫ్ అనేది మంచిగా ఉంటుంది మీకు నచ్చినట్లుగా. మరి మీరేమంటారు? కామెంట్ మాత్రం మర్చిపోకుండా చేయండి. నేను మీ ప్రతి ఒక్క కామెంట్ అయితే చదువుతాను. అలానే మీ లైఫ్ లో ఇలాంటి ఫ్రెండ్షిప్ వల్ల మీరు ఎన్నెన్ని ఫేస్ చేశారు, ఇప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా చదివి నాకు మాత్రం కనెక్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో మీ టాపిక్కే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసేయండి.